నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 101లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. సంబడి. సంబడిని తెలుగులో ఎవరినైనా లేదా ఎవరో అని అంటాం. సంబడి కాల్డ్ యూ. సంబడి కాల్డ్ యూ. ఎవరో నిన్ను కాల్ చేశారు. సంబడి నాక్డ్ ఆన్ ద డోర్. సంబడి నాక్డ్ ఆన్ ద డోర్. ఎవరో తలుపు తట్టారు. పోట్రే. పోట్రేని తెలుగులో వర్ణించు లేదా వివరించు అని అంటాం. ద మూవీ పోర్ట్రేస్ రియల్ లైఫ్. ద మూవీ పోర్ట్రేస్ రియల్ లైఫ్. ఆ సినిమా నిజ జీవితాన్ని వర్ణిస్తుంది. షీ పోర్ట్రేడ్ ద క్యారెక్టర్ వెరీ వెల్. షీ పోర్ట్రేడ్ ద క్యారెక్టర్ వెరీ వెల్. ఆమె ఆ పాత్రను చాలా బాగా వివరించింది. పబ్లిక్ ఫిగర్. పబ్లిక్ ఫిగర్ని తెలుగులో ప్రసిద్ధ వ్యక్తి అని అంటాం. హీ ఈజ్ ఏ వెల్ నోన్ పబ్లిక్ ఫిగర్. హీ ఈజ్ ఏ వెల్ నోన్ పబ్లిక్ ఫిగర్. అతను ప్రసిద్ధ వ్యక్తి. పబ్లిక్ ఫిగర్స్ మస్ట్ బి రెస్పాన్సిబుల్. పబ్లిక్ ఫిగర్స్ మస్ట్ బి రెస్పాన్సిబుల్. ప్రసిద్ధ వ్యక్తులు బాధ్యతగా ఉండాలి. క్యాపిటల్ పనిష్మెంట్. క్యాపిటల్ పనిష్మెంట్ని తెలుగులో మరణశిక్ష అని అంటాం. క్యాపిటల్ పనిష్మెంట్ ఈజ్ బ్యాన్డ్ ఇన్ మెనీ కంట్రీస్. క్యాపిటల్ పనిష్మెంట్ ఈజ్ బ్యాన్డ్ ఇన్ మెనీ కంట్రీస్. అనేక దేశాల్లో మరణశిక్ష నిషేధించబడింది. ద డిబేట్ ఆన్ క్యాపిటల్ పనిష్మెంట్ కంటిన్యూస్. ద డిబేట్ ఆన్ క్యాపిటల్ పనిష్మెంట్ కంటిన్యూస్. మరణశిక్షపై చర్చ కొనసాగుతోంది. సో ఆన్. సో ఆన్ని తెలుగులో ఇలా కొనసాగుతూ లేదా తదితరాలు అని అంటాం. హీ బైస్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్ అండ్ సో ఆన్. హీ బైస్ బుక్స్, పెన్స్, పెన్సిల్స్ అండ్ సో ఆన్. అతను పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు తదితరాలు కొనుగోలు చేస్తాడు. షీ టోల్డ్ మీ అబౌట్ హర్ వర్క్, స్టడీస్ అండ్ సో ఆన్. షీ టోల్డ్ మీ అబౌట్ హర్ వర్క్, స్టడీస్ అండ్ సో ఆన్. ఆమె పని, చదువు తదితరాల గురించి చెప్పింది. టెంప్టేషన్. టెంప్టేషన్ని తెలుగులో ఆకర్షణ లేదా లోభం అని అంటాం. హీ కుడ్ నాట్ రెసిస్ట్ ద టెంప్టేషన్. హీ కుడ్ నాట్ రెసిస్ట్ ద టెంప్టేషన్. అతను ఆ ఆకర్షణను తట్టుకోలేకపోయాడు. టెంప్టేషన్ లీడ్స్ టు మిస్టేక్స్. టెంప్టేషన్ లీడ్స్ టు మిస్టేక్స్. లోభం తప్పులకు దారి తీస్తుంది. టెంప్టింగ్. టెంప్టింగ్ని తెలుగులో ఆకర్షణీయమైన లేదా ఆకలిని కలిగించే అని అంటాం. ద ఫుడ్ లుక్స్ టెంప్టింగ్. ద ఫుడ్ లుక్స్ టెంప్టింగ్. ఆహారం చాలా ఆకర్షణీయంగా ఉంది. హెర్ ఆఫర్ ఈజ్ టెంప్టింగ్. హెర్ ఆఫర్ ఈజ్ టెంప్టింగ్. ఆమె ఆఫర్ ఆకర్షణీయంగా ఉంది. ష్యూర్లీ. ష్యూర్లీని తెలుగులో ఖచ్చితంగా లేదా తప్పకుండా అని అంటాం. ఐ విల్ ష్యూర్లీ హెల్ప్ యూ. ఐ విల్ ష్యూర్లీ హెల్ప్ యూ. నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను. హీ విల్ ష్యూర్లీ కమ్. హీ విల్ ష్యూర్లీ కమ్. అతను ఖచ్చితంగా వస్తాడు. టోర్నమెంట్. టోర్నమెంట్ని తెలుగులో పోటీ లేదా టోర్నమెంట్ అని అంటాం. ద టోర్నమెంట్ స్టార్ట్స్ టుమారో. ద టోర్నమెంట్ స్టార్ట్స్ టుమారో. టోర్నమెంట్ రేపు ప్రారంభమవుతుంది. హీ ఓన్ ద క్రికెట్ టోర్నమెంట్. హీ ఓన్ ద క్రికెట్ టోర్నమెంట్. అతను క్రికెట్ పోటీ గెలిచాడు. టూరిజం.
టూరిజంని తెలుగులో పర్యాటకం అని అంటాం. టూరిజం హెల్ప్స్ ద ఎకనామీ. టూరిజం హెల్ప్స్ ద ఎకనామీ. పర్యాటకం ఆర్థిక వ్యవస్థకు సహాయపడుతుంది. దిస్ సిటీ డిపెండ్స్ ఆన్ టూరిజం. దిస్ సిటీ డిపెండ్స్ ఆన్ టూరిజం. ఈ నగరం పర్యాటకంపై ఆధారపడి ఉంది. 1000. 1000ని తెలుగులో 1000 అని అంటాం. 1000 people attended. 1000 people attended. 1000 మంది హాజరయ్యారు. I need a 1000 rupees. I need a 1000 rupees. నాకు 1000 రూపాయలు కావాలి. వెయిటింగ్ ఫర్ యూ. వెయిటింగ్ ఫర్ యూని తెలుగులో నీ కోసం ఎదురు చూస్తున్నాను అని అంటాం. I am waiting for you outside. I am waiting for you outside. నేను బయట నీ కోసం ఎదురు చూస్తున్నాను. They were waiting for you. They were waiting for you. వారు నీ కోసం ఎదురు చూస్తున్నారు. Unless. Unlessని తెలుగులో కాకపోతే లేదా తప్ప అని అంటాం. I won't go unless you come. I won't go unless you come. నువ్వు రాకపోతే నేను వెళ్ళను. Don't move unless I say. Don't move unless I say. నేను చెప్పకపోతే కలవద్దు. Verbal. Verbalని తెలుగులో మాటల ద్వారా లేదా వాచిక అని అంటాం. They had a verbal agreement. They had a verbal agreement. వారికి మాటల ద్వారా ఒప్పందం అయ్యింది. He gave a verbal warning. He gave a verbal warning. అతను వాచిక హెచ్చరిక ఇచ్చాడు. స్టీల్. స్టీల్ని తెలుగులో ఉక్కు అని అంటాం. స్టీల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. స్టీల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఉక్కు చాలా బలంగా ఉంది. ద గేట్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. ద గేట్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. గేటు ఉక్కుతో తయారు చేశారు. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ని తెలుగులో బయట చూసి నిర్ణయం తీసుకోకు అని అంటాం. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. హీ ఈజ్ యాక్చువల్లీ కైండ్. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. హీ ఈజ్ యాక్చువల్లీ కైండ్. బయట చూసి నిర్ణయం తీసుకోకు, అతను నిజానికి మంచి వ్యక్తి. అపిరియన్స్ కెన్ బి మిస్లీడింగ్, సో డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. అపిరియన్స్ కెన్ బి మిస్లీడింగ్, సో డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. రూపం తప్పుదారి పడేలా చేస్తుంది, కాబట్టి బయట చూసి నిర్ణయం తీసుకోకు. త్రూ అవుట్. త్రూ అవుట్ని తెలుగులో మొత్తం లేదా అంతటా అని అంటాం. ఇట్ రైన్డ్ త్రూ అవుట్ ద డే. ఇట్ రైన్డ్ త్రూ అవుట్ ద డే. రోజంతా వర్షం వచ్చింది. హీ ట్రావెల్డ్ త్రూ అవుట్ ఇండియా. హీ ట్రావెల్డ్ త్రూ అవుట్ ఇండియా. అతను భారత్ అంతటా ప్రయాణించాడు. సర్జికల్. సర్జికల్ని తెలుగులో శస్త్రచికిత్సకు సంబంధించిన అని అంటాం. షీ నీడ్స్ సర్జికల్ ట్రీట్మెంట్. షీ నీడ్స్ సర్జికల్ ట్రీట్మెంట్. ఆమెకు చికిత్స అవసరం. సర్జికల్ టూల్స్ మస్ట్ బి క్లీన్. సర్జికల్ టూల్స్ మస్ట్ బి క్లీన్. శస్త్రచికిత్స పరికరాలు శుభ్రంగా ఉండాలి. అన్లైక్. అన్లైక్ని తెలుగులో కాకుండా లేదా భిన్నంగా లేదా వలే కాదు అని అంటాం. అన్లైక్ హిమ్ షీ ఈజ్ వెరీ కామ్. అన్లైక్ హిమ్ షీ ఈజ్ వెరీ కామ్. అతనిలా కాదు, ఆమె చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్లైక్ ఎస్టర్డే టుడే ఈజ్ హాట్. అన్లైక్ ఎస్టర్డే టుడే ఈజ్ హాట్. నిన్నలా కాదు, ఈరోజు వేడిగా ఉంది. ట్విస్ట్.
ట్విస్ట్ని తెలుగులో తిరుగు లేదా మలుపు అని అంటాం. ద స్టోరీ హ్యాజ్ ఏ బిగ్ ట్విస్ట్. ద స్టోరీ హ్యాజ్ ఏ బిగ్ ట్విస్ట్. కథలో పెద్ద మలుపు ఉంది. ట్విస్ట్ ద క్యాప్ టైట్లీ. ట్విస్ట్ ద క్యాప్ టైట్లీ. క్యాప్ను బిగుగా తిప్పండి. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.